వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. మన తెలంగాణలో మేలో రిలీజ్ అవ్వనున్న గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి పాలిటీ సబ్జెక్ట్ వరకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏమైనా ప్రత్యేకించి ఉంటాయా, అలాగే నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి తదితర విషయాలన్నీ కూడా మన పాలిటీ అండ్ గవర్నెన్స్ ఎక్స్పర్ట్ మేడం కిరణ్మయి మేడం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ నోటిఫికేషన్కు ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి ఏంటి అన్న మరిన్ని విషయాలు మనం మేడం గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. మేడం, ముందుగా మనకు మేలో నోటిఫికేషన్ రానున్నట్లు ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి అభ్యర్థులు చాలామంది కూడా ప్రిపేర్ అవ్వాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాగైనా ఉద్యోగాన్ని సాధించాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నప్పటికీ కూడా చాలామందికి అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. మనం తీసుకుంటే ముందుగా ప్రిపరేషన్ అన్నది ఇంటిగ్రేటెడ్గా, అంటే మన పాలిటీ సబ్జెక్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అన్నది ప్రిలిమ్స్లో ఉంది, అదేవిధంగా మెయిన్స్లో కూడా ఉంది. సో ప్రిపరేషన్ అన్నది ఇంటిగ్రేటెడ్గా కొనసాగించాలా, లేకుంటే ముందుగా ప్రిలిమ్స్కు పాలిటీ గవర్నెన్స్ చదువుకున్న తర్వాత మెయిన్స్కు అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా అన్న చిన్న సందేహంలో ఉన్నారు. దీనికి ఆస్పిరెంట్స్కి మీరేం చెప్తారు? సార్, యాక్చువల్లీ అది వ్యాలిడ్ క్వశ్చన్. బేసిక్గా స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ అదే చేస్తారు, లైక్ ప్రిలిమ్స్ ఫినిష్ చేసేద్దాం, ఫస్ట్ ఓన్లీ ఎంసీక్యూ ప్యాటర్న్లో చదువుకుందాం, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత క్లియర్ అయితే అప్పుడు విల్ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్, అప్పుడు మెయిన్స్కి చదువుదాం. దట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇలా అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాక ఒకసారి టైం చూసుకుంటే మెయిన్స్కి ఎంత ఉంటుంది, టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ ఉన్న టైంలో చదువుకున్నది రివైజ్ చేస్తామా, ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తామా, అసలు ఇవన్నిటికీ దేనికి టైం సరిపోదు. అంత ప్రాపర్ ఆన్సర్ రైటింగ్ అంటే ప్రజెంటేషన్, ఒక ఆన్సర్ని ప్రజెంట్ చేసే విధంగా అంత ఎక్స్పర్టీస్ స్టూడెంట్స్కి రాదు, బిగినర్స్కి ఎస్పెషల్లీ. సో అందుకే మేమేం చెప్తామంటే ఫ్రమ్ ద డే 1, అంటే ఇప్పుడు నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, ఈ రోజు మొదలు పెడుతున్నాను, ఈ రోజు నుండే నా దృష్టి లైక్ ప్రీ మెయిన్స్ అని కాదు, మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ లాగా సబ్జెక్ట్ సేమే. సో డే 1 నుండే నోట్స్ మేకింగ్ మీద, ఆన్సర్ రైటింగ్ మీద ప్రత్యేక దృష్టి సారించి ఆ విధంగా ఒక ఆన్సర్, ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి చదువుతున్నాం, ప్రెసిడెంట్ గురించి చదువుకుంటే ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఛాలెంజెస్, లేకపోతే గవర్నర్, అసోసియేటెడ్ ఛాలెంజెస్, ఇలా ఆన్సర్ రైటింగ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటే అప్పటికే ఆ ఎక్స్పర్టీస్ వస్తుంది. ఎందుకంటే మెయిన్స్ అనేది ఇట్ ఈస్ ద యాక్చువల్గా ద సర్వీస్ని డిటర్మైన్ చేసే మ్యాటర్. అయితే మన రిజల్ట్స్ డిపెండ్ అయ్యేదే ఆ మెయిన్స్ స్కోర్ మీద. కాబట్టి ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయినాక చూసుకుందాం అని కాకుండా ముందు నుండి మెయిన్స్ మీద దృష్టి పెట్టించేసి, అప్పుడు హడావిడిలో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, ప్రిలిమ్స్ అయ్యాక ఫాస్ట్గా వస్తారు, సార్ నాకు అస్సలు రాదు, నాకు స్పీడ్ రైటింగ్ రాదు, నేను మైండ్లో ఉంటుంది. కానీ చాలా మంది లాస్ట్ టైంలో అదే అన్నారు, నాకు మైండ్లో ఆన్సర్ తెలుసు బట్ ఐ కాంట్ పుట్ దెమ్ ఇన్ పేపర్ అంటారు. చాలా మంది అదే చెప్తారు, అక్కడ మిస్ అయిపోతారు. కొందరేమో నాకు టైం మేనేజ్మెంట్ తెలియట్లేదు మేడం, ఇట్లా. ఇవన్నీ ఆ లాస్ట్ మూమెంట్ రష్ కన్నా డే 1 నుండి ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, స్టూడెంట్స్కి చాలా బర్డెన్ తగ్గుతుంది అండ్ ఈ ప్రిపరేషన్ జర్నీ అనేది చాలా స్మూత్గా స్ట్రెస్ లేకుండా పోతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టబుల్, ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఇస్ సజెస్టబుల్. అందులో మనకు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కూడా పెద్దగా టైం ఉండదు సార్. యాక్చువల్లీ అది నోటిఫికేషన్ ఇట్లా మెయిన్స్ డేట్స్ వచ్చేస్తాయి, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలన్నా కానీ అయిపోయి ఎగ్జామ్ వచ్చేస్తుంది. అందులో అన్ని మల్టిపుల్ థింగ్స్ రివైజ్ చేయాలి, ఒక అనాలిసిస్గా ఆన్సర్ రాయాలి అనేది, అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కేర్ అండ్ అటెన్షన్. అప్పుడు అవును మేడం, అందులోనూ మీరు అన్నట్టుగా దే హ్యావ్ మచ్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళకు సబ్జెక్టుకు సంబంధించి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా హౌ టు ప్రజెంట్ ది ఆన్సర్ అన్నది వాళ్ళకు తెలియదు మేడం చాలా మందికి. మీరు అన్న ఈ డౌట్ చాలా చాలా చోట్ల నేను విన్నాను. నాకు మైండ్లో ఉంది సార్, దానికి ఆన్సర్ ఏం రాయాలి నాకు మొత్తం తెలుసు, కానీ అంత డంప్ చేయడం వేరు, అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి మనం ఏం ఆన్సర్ ప్రజెంట్ చేయాలి అన్నది వేరు. సో ఇది మీరు అన్నట్లుగా మొదటి నుంచి కూడా ఇంటిగ్రేటెడ్గా వెళ్తేనే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటారు, రైట్ మేడం? నిజం సార్, మొదటి నుండి పోతేనే వాళ్ళకి ఊహించిన విధంగా మంచి మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా ఓవర్ నైట్లో వచ్చేది కాదు సార్, దిస్ ఈస్ సంథింగ్ విచ్ షుడ్ బి డెవలప్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఫ్రీక్వెంట్గా వాళ్ళు రాసుకోవాలి, ఆ రాసింది ఒక ఎవాల్యుయేటర్తో, మంచి మెంటార్తో ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి. ఆ ప్రజెంటేషన్ అదొక ఆర్ట్ సార్, ఆన్సర్ రైటింగ్ అనేది. మంచిగా మనకున్న ఎగ్జామ్ టైంలో అంటే ఉన్న కొద్ది నిమిషాలలోనే మంచిగా ప్రజెంట్ చేసుకొని ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేసి జాబ్ కొట్టాలంటే ఇట్ రిక్వైర్స్ a time. Yes. So it requires a prior practice as well. So integrated is suggestible. అలాగే మేడం, ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ తీసుకుంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ 10th యావరేజ్ స్టూడెంట్, ఇంటర్లో యావరేజ్ స్టూడెంట్, గ్రాడ్యుయేషన్లో యావరేజ్ స్టూడెంట్, వాళ్ళు యావరేజ్గా అకాడమిక్ వరకు వాళ్ళు యావరేజ్గా ఏదో అలా పాస్ అయ్యారు, వచ్చారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు.
సో వాళ్ళకు కూడా చాలా ఇంటెన్షనల్గా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి, సర్వ్ చేయాలి, నేను సర్వీస్ చేయాలి అని. కానీ వాళ్ళకి ఎక్కడో ఒక తెలియని చిన్న ఫీలింగ్ ఉంటుంది, నేనేమో యావరేజ్ స్టూడెంట్, మరి నేను ఇది సాధించగలనా లేదా అని ఒక చిన్న డౌట్తో వాళ్ళు ఆ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయలేక డిఫరెంట్గా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ స్టూడెంట్ ఏంటో టాపర్ స్టూడెంట్ ఇదంతా అసలు మైండ్లో పెట్టుకోవద్దు సార్. ఎట్లా అంటే ఓకే అందరికి ఒక 10th మార్క్స్ తక్కువ వచ్చాయని, డిగ్రీలో తక్కువ వచ్చాయని మనం ఇది సర్వీస్కి అర్హత లేదు మనకి అని చెప్పేసి అనుకోవద్దు కదా. ఎవరికి ఎట్లా ఫ్యూచర్ ఉందో తెలియదు. గవర్నమెంట్ సర్వీస్ అసలు ఈ జాబ్స్ ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూర్చోవాలంటే ఉండాల్సిన ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ సార్. అది ఉన్న వాళ్ళు సరిపోద్ది సార్. సెల్ఫ్ డిసిప్లిన్, ఒక టార్గెట్ ఇచ్చి ఈ టైంలో నేను చదువుకోగలను, ఒక ఆర్గనైజ్డ్గా పద్ధతిగా డెడికేషన్ పంచువాలిటీతో చదువుకోగలిగితే ఆ టైప్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ సార్. అసలు యావరేజ్ స్టూడెంట్ చాలా మంది అదే అంటారు, అదే డిగ్రీలో బార్డర్లో పాస్ అయిన మనతో ఎక్కడైతుంది ఇట్లా అంటే. ఇంకా ఇన్ఫాక్ట్ ఇంట్లో వాళ్ళు కూడా సమ్ టైమ్స్ అనిపిస్తుంది, నువ్వు 10th అంత కష్టపడితే కానీ పాస్ అవ్వలే, ఇంటరే ఎంతో పడితే కానీ అవ్వలే, ఇప్పుడు అవసరమై ఇంత బర్డెన్. అసలు అదంతా ఏముండదు సార్. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండేసి మనం చెయ్యాలని అసలు పట్టుదల ఉన్న స్టూడెంట్ని ఎవరు ఆపలేరు సార్. అది అకాడమిక్ హిస్టరీ అసలు ఆపకూడదు. పట్టుదల ఉండాలి, ఒక మంచి మెంటార్ ఉండాలి, ఒక మంచి గైడ్, మంచి చెడు చెప్పి వాల్యుయేషన్ చేయడానికి ఒక మంచి మెంటార్షిప్ ఉంటే సరిపోద్ది సార్. ఎస్ మేడం, ఒక గైడ్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి హౌ టు ప్రిపేర్ అన్న ఒక స్ట్రాటజీని ఆల్వేస్ వాళ్ళకి అందిస్తూ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. అవును మేడం. పట్టుదల ఉన్న స్టూడెంట్ అసలు ఇవేం ఆపవు సార్, ఏది ఆపదు. పట్టుదల ఉండి సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటే సరిపోతుంది. ఇంకా అకాడమిక్ హిస్టరీ ఎందుకు సార్, ఇది మంచిగా చదువుకొని క్లియర్ చేసేస్తే వచ్చేసి. సో ఆస్పిరెంట్స్కి, యంగ్ ఆస్పిరెంట్స్కి, ఎస్పెషల్ ఇప్పుడే పాస్ అవుట్ అయిన ఆస్పిరెంట్స్కి చెప్పేది అదే, అకాడమిక్ హిస్టరీ ఎలా ఉన్నా లేకపోతే మీరు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అంత బాగాలేదు అని అనుకున్నా అసలు ఇవేవి రీజన్స్ కావు. నిజంగా జాబ్ కొట్టాలి అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం. యాక్చువల్లీ ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు బిగిన్ చేస్తే బై ద టైమ్ ఆఫ్ ప్రిలిమ్స్ మంచిగా దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. సో యావరేజ్ స్టూడెంట్ మనం ఫెయిల్ అయినామా, టాపర్స్ అసలు ఇవేం పెట్టుకోవద్దు సార్. ఇవి అసలు డిటర్మైనే చెయ్యవు యాక్చువల్లీ. అట్లా తర్వాత ఇంకా చాలా మంది అప్పుడప్పుడు బయట స్టూడెంట్స్ కానీ ఆస్పిరెంట్స్ కానీ అంటూ ఉంటారు మేడం, సార్ ప్రస్తుతానికి నేను ఐటీలో జాబ్ చేస్తున్నాను, లేదు నేను ఒక డిపార్ట్మెంట్లో సమ్ జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాను సార్, నాకు ఖచ్చితంగా నేను సోర్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే, నేను జాబ్ మానేసి ప్రిపరేషన్కి వద్దామా అంటే ఎకనామికల్గా వాళ్ళకంత సోర్స్ లేకపోయి ఉండడం వల్ల ఖచ్చితంగా జాబ్ చేస్తూనే చదువుకోవాలి అనే కొన్ని కండిషన్స్ ఉంటాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హౌస్ వైఫ్స్కి తీసుకున్నా కూడా ఇంట్లో ఫ్యామిలీ బర్డెన్ అంతా ఉంటుంది, వాళ్ళ ఆయనకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా వర్క్స్, ఇంట్లో పిల్లలు ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకేమో ఒక ఇంటెన్షనల్గా ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ సాధించాలి, గ్రూప్ 1కు నేను కూడా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలి, సర్వ్ చేయాలి అని. సో అలా ఎంప్లాయీస్ కానీ లేకుంటే ఐటీ వాళ్ళకు కానీ హౌస్ వైఫ్స్ కానీ మీరు ఎలాంటి స్ట్రాటజీని మీరు సపోర్ట్ చేస్తారు మేడం? సో బేసిక్గా ఒకటి బయట పాపులర్ ఒపీనియన్, 12 గంటలు చదువుకోవాలి, 16 గంటలు చదవాలి, అప్పుడే జాబ్ వస్తుంది. ఐ అగ్రీ, ఓకే అట్లా ఓకే. కానీ నేను అనేది ఏంటంటే 4 గంటలు చదివినా ప్రొడక్టివ్గా చదవడం ఈజ్ డిఫరెంట్. సో ఎంప్లాయీస్ కానీ లేకపోతే హౌస్ వైఫ్ మీరు ఎలా చూసినా కానీ వీకెండ్స్లో అంటే మీరు స్పెండ్ చేయగలిగిన టైం, ఐ కుడ్ అఫోర్డ్ ఓన్లీ 4 hours a day, నేను స్టడీస్కి 4 hours పెట్టగలను అనుకుంటే ఆ పెట్టిన 4 hours ప్రొడక్టివ్గా, ఓకే ఆ తర్వాత వీకెండే కుదురుతుంది అని అంటే పెట్టిన ఆ వీకెండ్ ప్రొడక్టివ్గా ఉన్న టైంని ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడము. ఇంకా ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంత చదవాలి, ఈ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ఉంటే సగం బర్డెన్ దిగిపోద్ది సార్. అసలు చాలా మందికి ఈ గైడెన్స్, ఈ మెంటర్షిప్ లేకనే అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి చూసి ఇంత బల్క్ సిలబస్, టైం లేదు, ఇవేం మేనేజ్మెంట్ కష్టంగా ఉండేసి ముందే ఆలోచనకే భయపడిపోతారు. ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్ కూడా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా బేసిక్గా అంటూ ఉంటారు, ఏం మనతో ఏడవుతుంది, మనతో సిలబస్ మనతో నేడైతే మనకి టైమే ఉండదు. అదే ప్రాపర్ స్ట్రాటజీ ఉండి ఓ ప్రాపర్ గైడెన్స్, మెంటర్షిప్ ఉన్న వాళ్ళు మినిమం ఉన్న కొద్ది టైంలో కూడా ప్రొడక్టివ్గా వాడుకొని చేసుకోవచ్చు. మనం ఎంతమంది రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంతమందిని మనం చూడలేదు సార్. హౌస్ వైఫ్స్ ఉండి, పిల్లలు ఉండి, క్యారింగ్ ఉండి, ఎంప్లాయీస్ కూడా. లాస్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో మన పర్సనల్ మెంటర్షిప్ స్టూడెంట్ స్వాతి గారు కూడా ఆర్డీఓ సాధించారు మేడం. హార్టీ కంగ్రాచులేషన్స్. తను ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్, ఏపీ గవర్నమెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తూ డీసీ వచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు, ఆల్రెడీ మచిలీపట్నంలో చేస్తూ ఉన్నారు. సో మీరు అన్నదాన్ని బట్టి చూస్తే నిజంగానే
ఏదైతే మనకు టైం దొరుకుతుందో ఆ టైంను ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. అది మోర్ దెన్ ఎనఫ్ సార్. అసలు ఒక స్ట్రాటజీ సార్. జస్ట్ అంతే. ఏం చదవాలి? ఎలా చదవాలి? అది ఎట్లా ప్రెజెంట్ జేయాలి? ఈ ట్రిక్స్ తెలిసిపోయాయనుకోండి సగం బర్డెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాస్పిరెంట్స్ బర్డెన్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అసలు Yes, ప్రాపర్ yes. రోడ్ మ్యాప్ లేకపోవడము, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, కన్‌ఫ్యూజన్ అవ్వడము, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉండేసి ప్రాపర్ లేక అసలు ఇదేంటో అని చెప్పేసి అది మనతోని కాదని ఒక రకమైన భయంలో ఉండిపోతారు. సో, ప్రాపర్ స్ట్రాటజీ, మెంటార్‌షిప్ ఏం చదవాలి? ఎలా చదవాలి? అన్నది ఒక ప్లానింగ్. ఇంత టైంలో ఇది ఫినిష్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ ప్లానింగ్ డెడికేటెడ్‌గా, డిసిప్లిన్‌గా ఆ ప్లాన్‌ని ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా వస్తుంది సార్. అసలు ఇలాంటి ఏ ఫ్యాక్టర్స్ ఇంకా వాటికి అడ్డు కావన్నమాట. సో, ఐ అండర్‌స్టాండ్ ఎకనామికల్ బ్యారియర్స్ కొందరికి ఉండేసి ఇది వెనకడుగేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఏం లేదు ధైర్యంగా మీకు ఉన్న టైంని ప్రొడక్టివ్‌గా వాడుకుంటే ఖచ్చితంగా సర్వీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రీసెంట్‌గా ఇప్పుడే 2024, 25 ఈ అకాడమిక్ ఇయర్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నోటిఫికేషన్ మనకు త్వరలో రిలీజ్ అవ్వనుంది. సో, ఇక్కడ మనం గ్రూప్ 1 సిలబస్ చూస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ 6 పేపర్స్ మెయిన్స్‌లో, ప్రిలిమ్స్‌లో కూడా దాదాపుగా 13 టాపిక్స్ మనకు ఉండడం జరిగింది. సో, దీనిని చూసి పిల్లలు గ్రాడ్యుయేషన్ ఫ్రెష్‌గా కంప్లీట్ అయిన వాళ్ళు ఇంత సిలబస్‌ను మేము ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోగలమా? హ్మ్. ఇది ఇప్పుడు మాకు అవుతదా అని వాళ్ళకి ఆ చదివే సక్సెస్ అయ్యే ఆ స్టామినా ఉండి కూడా హ్మ్. వాళ్ళు కొంతవరకు కొన్ని కండిషన్స్‌లో వెనకడుగేస్తున్నారు మేడం. సో, రీసెంట్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు హ్మ్. ప్రత్యేకించి ఏమైనా స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా సక్సెస్ అవ్వడానికి? రీసెంట్‌గా అంటే కంప్లీట్ అసలు ఇవి టచ్ లేవండి. ఈ హిస్టరీ గాని, పాలిటీ అంటే మన సిలబస్‌లో టాపిక్స్ అంత అవగాహన లేదు. ఫ్రమ్ ఇంగ బిగినర్ ఇప్పుడే ఏబీసీడీ మొదలుపెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మొదలుపెడితే సక్సెస్ అవ్వచ్చు సార్. కాకపోతే థింగ్ ఏందంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ దే హావ్ టు గెట్ దేర్ కాన్సెప్ట్స్ క్లియర్. బేసిక్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి. కాన్సెప్చువల్ వర్క్ చేసుకోవాలి. సో, ఫస్ట్ బేసిక్స్ మీద మంచిగా పట్టు సాధించి మెల్లిగా ప్రిపరేషన్ చేస్తూ ఫ్రీక్వెంట్‌గా టెస్ట్‌లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జామినర్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? క్వెషన్ యొక్క అప్రోచ్ తెలిసిందనుకోండి మనం ఏ యాంగిల్‌లో ప్రిపేర్ అవ్వాలనేది తెలుస్తుంటుంది. సో, ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్‌గా చేసుకొని మెల్లిగా ఎంసీక్యూస్‌ని ఫ్రీక్వెంట్‌గా డైలీ టెస్ట్‌లో, వీక్లీ టెస్ట్‌లో అట్లా టెస్ట్‌లను ఫ్రీక్వెంట్‌గా ఇస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లిగా వచ్చేస్తుంది. అండ్ సీనియర్ ఆస్పిరెంట్సే కాదు. ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటికిప్పుడు మొదలుపెట్టిన ఈరోజు తెల్లారి మొదలుపెట్టిన క్యాండిడేట్స్ కూడా ప్రాపర్‌గా కూర్చుంటే ఖచ్చితంగా యెస్ మేడం. క్లియర్ అయిపోద్ది సార్. ఎందుకంటే మనకు మెయిన్‌లో నోటిఫికేషన్ అంటున్నారు మేడం. ఆ! నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్‌కి కనీసం ఒక 3 మంత్స్ గ్యాప్ ఉంటుంది కదా మేడం. ఉంటుంది సార్. సో, ఇప్పటి నుంచి మనం మే వరకు తీసుకున్న ఫెబ్ నుంచి మే అంటే దాదాపు 3 మంత్స్. హ్మ్. అక్కడి నుండి ఒక 3 మంత్స్, 6 మంత్స్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్‌గా మీరు మొదట్లో అన్నట్టు ఇంటిగ్రేటెడ్‌గా వాళ్ళ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేస్తే హ్మ్. ఆఫ్టర్ ప్రిలిమ్స్ మళ్ళీ వాళ్ళకి ఎలాగైనా ఒక 2, 3 మంత్స్ ఈజీగా వస్తుంది. అవును సార్. సో, ఈ డ్యూరేషన్‌లో వాళ్ళు మెయిన్స్‌కు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అన్నది, అలాగే హౌ టు ప్రెజెంట్ ది ఆన్సర్ అన్నది కూడా ఈజీగా వాళ్ళు క్యాచ్ చేసేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఫస్ట్ ఈ బేసిక్స్ అన్ని కాన్సెప్ట్స్ అన్ని క్లియర్‌గా తెలిసిపోయినాయి అనుకోండి. అసలు ఏంటిది కాన్సెప్ట్స్, సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అర్థం కావాలి యెస్ సార్. మేడం. ఆ యెస్. సిలబస్ అర్థం కావాలి. ఎగ్జామినర్ అప్రోచ్ అర్థం కావాలి. సో, సిలబస్‌ని ఫోకస్‌లో పెట్టుకొని, ఎగ్జామినర్ ప్యాటర్న్‌ని దృష్టిలో పెట్టుకొని, బేసిక్స్ క్లియర్ చేసుకొని, ఫ్రీక్వెంట్‌గా టెస్ట్‌లు రాస్తూ ఎళ్ళినామనుకోండి, ఇది ప్రాపర్ వే. అంటే కూల్‌గా ఒకేసారి బర్డెన్ మీద హ్మ్. వేసేసుకుండా ఎగ్జామ్‌కి 2 నెలల ముందు కూర్చొని, 3 నెలల ముందు కూర్చొని అట్లా కాకుండా ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్‌తోని వెళ్ళిపోతే అది హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇక్కడే జరిగిపోతుంది. మనకు అవును. తెలియకుండానే వి విల్ అవును. బి గోయింగ్ త్రూ దట్ జర్నీ అన్నమాట. సో, ఈజీగా అయిపోతుంది. దిస్ ఈస్ ద రైట్ టైమ్ సార్. ఫ్రెషర్స్ కూడా దే కెన్ స్టార్ట్ నౌ. అలా ఫ్రెషర్స్ అంటే ఇంకొక డౌట్ అరైజ్ అయింది మేడం. ఇప్పుడు చాలామంది మేడం మేము నాన్ ఆర్ట్స్ అండి. బీఎస్సీ నాది గ్రాడ్యుయేషన్‌లో బీఎస్సీ లేదు నేను బీటెక్. హ్మ్. ఇక్కడికొస్తే సిలబస్‌లో మొత్తం పాలిటీ, హిస్టరీ, హ్మ్. ఎకానమీ హ్మ్. అన్నీ దాదాపుగా ఆర్ట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హ్మ్. నాకేమో అసలు హిస్టరీ గురించి సంబంధమే లేదు ఇప్పటివరకు. నేను ఎప్పుడో ఇంటర్‌లో లేకుంటే స్కూల్ లెవెల్‌లో నేను ఆ! హిస్టరీ గాని, లేకుంటే ఎకానమీకి సంబంధించినవి గాని చదివాను. తర్వాత నాకు అసలు సంబంధమే లేదు. హ్మ్. సో, ఈ టైంలో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, నేను ఆ నాన్ ఆర్ట్స్, బీటెక్ ఇట్లాంటి వాళ్ళకి కూడా సక్సెస్ అయ్యేందుకు స్కోప్ ఉంటుందా మేడం? ఉంటుంది సార్. బేసిక్‌గా వీళ్ళందరూ భయపడడానికి థింగ్ ఏందంటే, ఫస్ట్ ఏందంటే మల్టిపుల్ అక్కడ బుక్స్ యొక్క సైజ్ చూసి ఒకటి భయపడిపోతారు అవును ఫస్ట్ మేడం. ఆఫ్ ఆల్. అవును. ఎస్పెషల్లీ హిస్టరీకి రిలేటెడ్ గాని ఏమైనా మన టాపిక్స్ ఏందంటే కాంప్లికేటెడ్ ఉంటారు. మాతోని అవ్వదు. బుక్స్ సైజ్ ఇంతింత ఉంది. ఇవి ఎప్పటికి చదవాలి? ఎప్పుడు అర్థం కావాలి? ఎప్పుడు రాయాలి? ఇలా అనుకుంటారు. కానీ ఒకసారి సిలబస్‌లో చూస్తే సిలబస్‌కే స్టిక్ ఆన్ అయ్యి సిలబస్‌లో ఏవైతే టాపిక్స్ చెప్పారో వాటికి ప్రాపర్‌గా అంటే కాన్సెప్ట్స్ క్లియర్‌ఫుల్‌గా చదువుకొని మొదలుపెట్టొచ్చు. అదే చెప్పాను కదా సార్.
అకాడమికల్ హిస్టరీ షుడ్ నాట్ డిటర్మైన్ అవర్ ఫ్యూచర్ కాబట్టి అకాడమిక్ లో మనం ఏ గ్రూప్ తీసుకున్నా కానీ అది దాని వల్ల నాకు ఇప్పుడే మీరు అన్నట్టు నాకు భయం అదేం అంటే disturb అసలు అవ్వదు. ఇవేం టచ్ లేవు అట్లా అవి అసలు ఏ రకంగానూ డిస్టర్బ్ కావు సార్. ఇప్పుడు మొదలు పెట్టిన ప్రాపర్గా అంటే ఒక మంచి స్టాండర్డ్ మెటీరియల్, ఒక ప్రాపర్ బుక్, మనం ప్రాపర్గా క్లాసెస్ ఇట్లా ఒక ఆర్గనైజ్డ్ వేగా వెళ్ళిపోతే రావచ్చు. అండ్ అంత టఫ్ కూడా కాదు సార్. అంటే బేసిక్గా అవి మనం కొంత గొప్ప కొంత పార్ట్ మనకు తెలిసిందే ఉంటుంది, మనం స్కూల్ లెవెల్లో చదివేసే ఉంటాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా డిపెండింగ్ అపాన్ ద గ్రూప్ కొన్ని మనకు తెలిసే ఉంటాయి. ఇంకొకటి మేడం, ఇప్పుడు ప్రిపరేషన్ నోటిఫికేషన్ మనకు దగ్గరలో ఉంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బయట మార్కెట్లో చూస్తే నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. బుక్స్ అన్నీ తెచ్చుకుంటారు, రూమ్లో అన్నీ చక్కగా రూమ్ నిండా పెట్టేసుకుంటారు. ఏ బుక్ చదవాలో అర్థం కాదు. ఒక టాపిక్ ఒక బుక్లో చదువుతారు, ఇంకో టాపిక్ ఇంకో బుక్లో చదువుతారు. సో ఇలా డిఫరెంట్ బుక్స్ను వాళ్ళు ఫాలో అవ్వడం వల్ల ఓవరాల్గా వాళ్ళకు లాస్ట్కి వచ్చేలోపు ఒక కన్క్లూజన్ రావట్లేదు మేడం. ఆ బుక్లో ఒకలాగా ఉంది సార్, ఈ బుక్లో ఒకలాగా ఉంది, ఇయర్స్ వేరున్నాయి, ఇలా డిఫరెంట్గా నాతో కూడా డౌట్స్ అరైజ్ చేస్తూ ఉంటారు మేడం. సో ఇలా డిఫరెంట్ బుక్స్ను వాళ్ళు ఫాలో అవ్వడం బెటరా, లేకుంటే ఎలాంటి మెటీరియల్ను వాళ్ళు ప్రిపేర్ అవుతే బెటర్గా ఉంటుంది, వాళ్ళకు క్రిస్పీగా ఈ మెటీరియల్ వాళ్ళకు సరిపోతుంది అని ఏ మెటీరియల్ను మీరు సజెస్ట్ చేయగలరు మేడం? సో బేసిక్గా మల్టిపుల్ రిసోర్సెస్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వకన్నా లిమిటెడ్ రిసోర్సెస్ మల్టిపుల్ రివిజన్స్ అది కొంచెం బెటర్ సార్. ఒకేసారి మీరు అన్నట్టు ఫస్ట్ చేంజ్ చేశారు, అదే మంచి ఒక బుక్ షాప్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, నింపుకోవాలి, అది ఓకే బాగానే ఉంటుంది. కానీ ఏం చదవాలి, ఎంత చదవాలి, ఇంకా అంతే అయిపోతుంది. సగం ఇందులో చదివి అందులో చదివి మొత్తం టైం అంతా ఇందులోనే మనం వేస్ట్ చేసుకుంటాం. సో అందుకే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మనకి ఉన్నాయి సార్. ఒక్కొక్క సబ్జెక్ట్ కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో నేమంటే మెటీరియల్ని తక్కువ పెట్టేసి అంటే మల్టిపుల్ బుక్స్ మల్టిపుల్ రిసోర్సెస్ రిఫర్ చేయకుండా 1 or 2 స్టాండర్డ్ రిఫరెన్స్ పెట్టుకొని 1 or 2 అంతే, వీటిని మల్టిపుల్ టైమ్గా చదువుకొని వాటి మీద మంచి గ్రిప్ తెచ్చుకొని అప్పుడు అలా వెళ్ళడం ఈజ్ గుడ్ సార్. ఇంకా వీటన్నిటికీ సెల్ఫ్ నోట్స్ మేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. బయట ఎన్ని రెడీమేడ్ మెటీరియల్ దొరికినా సెల్ఫ్ నోట్స్ మేకింగ్ అనేది అసలు దీన్ని ఏది మ్యాచ్ చేయలేదు. ఎస్పెషల్లీ అలా రాసుకున్న దానివల్ల మల్టిపుల్ అడ్వాంటేజ్. ఒకటి సబ్జెక్ట్ ఈజీగా గుర్తుండిపోతుంది, క్విక్ రివిజన్కి మనకి హెల్ప్ అవుతుంది, అండ్ ఆన్సర్ రైటింగ్కి ఇది ఎంత సహాయం చేస్తుంది. మన నోట్స్ మనం ప్రిపేర్ చేసుకుందాం అంటే ఆన్సర్ రైటింగ్ పని ఇక్కడ జరిగిపోతూనే ఉంటుంది. సో అందుకే లిమిటెడ్ రిసోర్సెస్ 1 or 2 స్టాండర్డ్, ప్రతి సబ్జెక్ట్ కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, అది జస్ట్ అంత పెట్టుకొని దాని మీద సెల్ఫ్గా సొంతంగా నోట్స్ రాసుకొని దాన్ని అలా ఫ్రీక్వెంట్గా రివిజన్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్ టెస్ట్లు రాసుకుంటూ, టెస్ట్లు అయితే మర్చిపోదు సార్, కుదిరితే రోజు రాయాలి నన్ను అడిగితే. అవును మేడం, ఖచ్చితంగా. ఇప్పుడు మనం లాంచ్ చేయబోయే ప్రోగ్రామ్ లో కూడా ఎవ్రీడే టెస్ట్లు ఉంటాయని అనుకుంటున్నాం మేడం. సో ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి వివరిస్తారా మేడం మన ఆస్పిరెంట్స్ కు? సార్ మన అరోరా ఐఏఎస్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేటెడ్ క్యూరేటెడ్ డిజైన్ ప్రోగ్రామ్ సార్ ఇది. బేసిక్ ఏంటంటే ఫస్ట్ 4 months మంచిగా మెయిన్స్ అప్రోచ్ తోని ఆన్సర్ రైటింగ్, సబ్జెక్ట్స్, బేసిక్స్, కాన్సెప్ట్స్ విత్ ప్రాపర్ అనాలిసిస్, ఏ రకంగా క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలి అనే విధంగా మంచిగా ఫస్ట్ 4 months ఫోకస్ దాని మీదే ఉంటుంది సార్. తర్వాత 2 months వచ్చేసి మన ఈ ప్రిలిమ్స్ అని, ఎంసీక్యూస్ అని ఈ రకంగా, అండ్ లాస్ట్కున్న 1 month ఓన్లీ మొత్తం టెస్ట్లు పెట్టి అంటే కంప్లీట్ అనమాట. అంటే మొత్తం ఇంకా మనిషిని అంటే ఆస్పిరెంట్ని ఇంకా కంప్లీట్గా రెడీ టు ఎగ్జామ్, ఇంకా ఫేస్ టు దట్ వార్ అనేది రకంగా లాస్ట్ 1 month మొత్తం ఫ్రీక్వెంట్గా రోజు ఆన్సర్ రైటింగ్ సిరీస్ కానీ టెస్ట్లు కానీ అలా పెట్టేస్తారు. సో ఒక క్యూరేటెడ్ డిజైన్ మొత్తం 3-tier మోడల్ లాగా మెయిన్స్ మీద, ప్రిలిమ్స్ మీద ఒక కంప్లీట్ ఒక వారియర్ని ఇంకా యుద్ధానికి ఇంకా ఫుల్ సెట్ అన్నట్టుగా చేసి పంపించేటట్టుగా మొత్తం క్యూరేటెడ్ డిజైన్ ప్రోగ్రామ్ సార్ ఇది. ఇంకా ఫ్రీక్వెంట్గా డైలీ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో అంటే స్టూడెంట్స్కి బర్డెన్ అనేది లేకుండా, అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రిపరేషన్ అయిపోతుంది. అంటే ఇంకా వాళ్ళు బర్డెన్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉండదు ఈజీ, ఎందుకంటే యాంపుల్ ఆఫ్ టైం ఉంది, టైంని ప్రాపర్గా యూజ్ చేసుకుంటాం కాబట్టి ఆ శ్రమ బర్డెన్ అనిపించకుండానే ఆడుతూ పాడుతూ చదువు అయిపోతుంది, ప్రిపరేషన్ అయిపోతుంది అట్లా. ఓకే, మిగిలిన ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే మన ఈ ప్రోగ్రామ్ ఎలా మీరు డిఫర్ చేయగలరు మేడం? సో మన అరోరా ఐఏఎస్ వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ దే ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ 1-to-1 మెంటర్షిప్ సార్, విచ్ ఐ పర్సనలీ లైక్ ఆల్సో. ఎట్లా అంటే పిల్లలకి అదే బేసిక్గా అందరికీ ఒకరికి చాలా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పిల్లలకి వాళ్ళకి తెలియదు, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఛాన్స్ ఉండదు. ఎవరైనా ఒకరు చెప్తే బాగుండు అనిపిస్తుంది, ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్ అందరికి మేబీ అంత యాక్సెస్ ఉండదు. సో బేసిక్ ఏంటంటే ఒక మంచి మెంటర్, ఒక గైడ్, ఇది ఇట్లా రాయాలి, ఇది ఇలా చేయాలి, వాళ్ళకి యూనో సబ్జెక్ట్ మీద గ్రిప్ తీయడానికి ఏం చదవాలి, అది ఎట్లా యూనో ఏ కాన్సెప్ట్స్ని తీసుకోవాలి, ఈ రకమైన మెంటర్షిప్. డిమోటివేట్ అయినప్పుడు కొంచెం మోటివేషన్ చేసి పుష్ ఇచ్చే మెంటర్షిప్ ఎక్స్పెక్ట్. అలా ఎవరైనా ఇస్తే కొంచెం ఆ భయానికి అంటే ఒక మెంటర్షిప్ అంటే ఒక ఉండాలి వాళ్ళకి, పిల్లలకి ఎస్పెషల్లీ కొత్తగా బిగిన్ చేసే ఆస్పిరెంట్స్కి ఫస్ట్ 2 months చాలా మోటివేషన్
వాళ్ళకి అవసరం అంటే అవును. భయపడతారు. మొదలు పెట్టేటప్పుడు ఫుల్ ఫోర్స్‌గా వచ్చి జాయిన్ అయిపోతారు. మెల్లిమెల్లిగా భయం స్టార్ట్ అయితది. అరే! ఇంత మనతోని అవుద్దా? మనతోని అవుద్దా? అప్పుడు ఏంటిదంటే వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ పుష్ ఇచ్చి మెంటార్‌షిప్ అంటే ఏం కాదు మనతో అయిద్ది ఏముంది. ఇది మీరు తప్పు చేసి ఇగో ఇది తప్పు ఇది ఇట్లా ఉండొద్దు. హ్మ్. ఈ మంచి చెడు చెప్పాలన్న ఒక గైడ్ ఒక మెంటార్‌షిప్ అవసరం. ఇక్కడ సార్ గాని అందరూ పిల్లలకి ఎప్పుడు అవైలబుల్‌గా ఉండి, వాళ్ళకి మెంటార్‌షిప్ ఇస్తూ, వాళ్ళ ఆన్సర్స్‌ని ఎవాల్యుయేట్ జేయడం. చానా ఇన్‌స్టిట్యూట్స్‌లలో యూజువల్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు అంటుంటారు, ఫ్రీక్వెంట్‌గా అవ్వవు ఆన్సర్ ఎవాల్యుయేషన్స్ అని హ్మ్. చెప్పేసి అంటే. హ్మ్. ఇక్కడ ఏం లేదు. పిల్లలు రాసిచ్చింది ఎవాల్యుయేట్ జేసి ఇస్తున్నాం. విత్ ఫీడ్‌బ్యాక్ గూడా అవును ఇస్తున్నాము. మేడం. అవును. ఇగో ఇది నీ తప్పు, ఇది నీ కరెక్ట్. హ్మ్. ఇంకా వాట్ ఎల్స్ స్టూడెంట్స్ ఎక్స్‌పెక్ట్స్ అంటే పిల్లలకి ఏదైతే కావాలో ఆ మెంటార్‌షిప్, గైడెన్స్, ఎవాల్యుయేషన్ ప్లస్ బేసిక్స్, కాన్సెప్ట్స్ ఫ్రీక్వెంట్‌గా కుదిరినప్పుడల్లా ఎగ్జామ్స్ పెట్టేయడము. అవును మేడం. ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్వైర్న్‌మెంట్. ఇంగ ఇది దిస్ ఈస్ ఐ థింక్ స్టూడెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఇట్లాంటి ఎన్వైర్న్‌మెంటే సార్. అవును మేడం. అవును. అట్లా. సో, టైమ్ షెడ్యూల్ గూడా వెరీ రీజనబుల్ ఉంది. అందరికి ఈజీగా ఫ్లెక్సిబుల్ అయ్యేటట్టుంది. ఆఫ్‌లైన్ ఉంది, ఆన్‌లైన్ ఉంది. యెస్. సో, స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా ఇది ఒక అడిషన్ అన్నమాట. వాళ్ళ ప్రిపరేషన్‌కి దిస్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ అన్నమాట. యెస్ మేడం. హ్మ్. లాస్ట్‌గా మనకు ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఫెబ్ ఫస్ట్, సెకండున ఫ్రీ వర్క్‌షాప్ ఉంది అన్నారు మేడం. అవును సార్. అందులో ఏం డిస్కస్ చేస్తారు? ఎలా ఉండనుంది? ఏంటి? ఎక్కడి నుంచి మనం అంటే ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ టైం వరకు ఉంటుంది? ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇవ్వగలరా? సార్ ఫెబ్ ఫస్ట్ ఈ ఫ్రీ వర్క్‌షాప్‌లో బేసిక్‌గా ఓన్లీ థింగ్ ఏందంటే, పిల్లలకి అంటే మీరన్నట్టు బిగినర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడే అవును మేడం. గ్రాడ్యుయేట్ అయ్యి. అవును. సో, వాళ్ళకి తెలీదు అసలు సిలబస్ ఏంటిది? అసలు సిలబస్‌లో ఏమేమి ఉంటుందో తెలవదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిలబస్‌ని డీకోడింగ్ చేసి అంటే సిలబస్ అనాలిసిస్ జరుగుతుంది. దానికి అప్రోచ్ మీరు ఏ విధంగా మొదలుపెట్టాలి? మీరు మీ జర్నీ ఎలా ఉండాలి? ఆ స్ట్రాటజీస్ సిలబస్ అనాలిసిస్, స్ట్రాటజీస్ హౌ ద జర్నీ షుడ్ బి. అంటే ఇప్పుడే మొదలు పెడుతున్న ఆస్పిరెంట్‌కి మీరు ఎలా మొదలు పెడితే మీ జర్నీ బిగిన్ చేయాలి అనే బేసిక్స్ అన్నీ చెప్పడానికి ఆ డెమో అనేది ఫ్రీ డెమో వర్క్‌షాప్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. So I suggest that all the aspirants who are intending to appear this year's Group 1 exam to attend this free demo. ఇది ఖచ్చితంగా వాళ్ళకి అడిషన్ టు దేర్ ప్రిపరేషన్ అవుతుంది. అండ్ ఈ సెషన్ వినేసి వెళ్ళిన తర్వాత మచ్ మోర్ కాన్ఫిడెంట్‌గా ప్రిపరేషన్ మొదలు పెట్టేయొచ్చు. ఇంక ఏ భయాలు లేకుండా ధైర్యంగా ఇంకా ప్రిపరేషన్‌లో మొదలుపెట్టే విధంగా ఉంటుంది సార్. సో, ఈ వర్క్‌షాప్ ఫిబ్రవరి అప్‌కమింగ్ మనకు యెస్ సార్. 2025 ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో గూడా ఉంటుంది కదా మేడం? యెస్ సార్. 2 విధాలుగా అవైలబుల్ ఉంటుంది. సో ఐ రియల్లీ సజెస్ట్ దట్ ఆల్ ద ఆస్పిరెంట్స్ షుడ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సో మా మచ్ సార్. ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి అభ్యర్థులకు కావాల్సినటువంటి సమాచారాన్ని తెలియజేసి, మీ ఈ వాల్యుబుల్ టైమ్‌ను మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ ఇన్ మై సార్. థాంక్ యూ.